ఈ మధ్యకాలంలో సంతోషంగా ఉండడం కన్నా ఆర్భాటంగా బతకడానికే మనందరం పెద్దపీట వేస్తున్నాం కదా. ఒక్కసారి ఒంటరిగా కూర్చుని ఆలోచించండి. ఏ హంగులు ఆర్భాటాలు లేకపోయినా మన పూర్వీకులు సంతోషంగా లేరా? ఇప్పుడు మనం ఇన్ని ఆర్భాటాలతోనూ ఇన్ని సౌకర్యాలు ఉన్నా ఎవ్వరి ముఖంలోనైనా ప్రశాంతమైన నవ్వు, సంతోషమైన జీవితం కనిపిస్తోందా? ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు విన్న ఒక చిన్న సామెత నాకు గుర్తొస్తోంది. సరదాగా మీ అందరితో పంచుకోవాలనిపించింది. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. దీనికి సంబంధించి ఒక చిన్న కథ. ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరు బయట ఒక పాక వేసుకుని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ ఉండేవాడు. అతనికి 2 కౌపీనాలు మాత్రమే ఉండేవి, అంటే గోచీలు. ఒకటి ఒంటి మీద ఉంటే ఇంకోటి తడిపి ఆరేసుకునేవాడు. కొన్నాళ్లకు ఒక ఎలకోటి చేరి రోజు ఆ కౌపీనాన్ని కొరకడం మొదలుపెట్టింది. ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కొరికేస్తూ ఉండేది. అప్పుడు గ్రామస్తుడొకడు ఆ స్వామీజీకి ఒక పిల్లిని ఇచ్చి, దీని వలన మీకు ఎలుకల బాధ ఉండదు స్వామి అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పోయాలి కదా. గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారట. ఆవుకి పాలు పితికేందుకు, దాన్ని అడవిలోకి తీసుకెళ్ళి మేపేందుకు ఒక మనిషి కావాలి కదా. ఎవడినైనా పెట్టుకుంటే వాడికి జీతం ఇవ్వాలి, మరి ఎలాగా అని సాధువు ఆలోచిస్తుండగా అందుకని గ్రామస్తులు సాధువుని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. వారందరూ కలిసి ఒక అమ్మాయిని చూపిస్తే సాధువు పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పుడు అతని భార్య, గోచి బాగోలేదండి, పంచె కట్టుకోండి అని చెప్పిందట. సరే, పంచె కొన్నాడు. పిల్లలు పుట్టారు. వాళ్లను పోషించడానికి డబ్బు కావాల్సి వచ్చింది. అప్పుడు గ్రామస్తులతో మాట్లాడి ఒక పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేయడం ప్రారంభించాడు. తరువాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కూడా కొనుక్కున్నాడు. సంసారం పెరిగిపోయింది. ధ్యానం, తపస్సు వెనుకబడిపోయాయి. డబ్బు యావా పెరిగిపోయింది. శాంతి కరువైపోయింది. ఇదిలా ఉండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడడానికి వచ్చాడు. ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, ఇదేమిట్రా, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు గురువుగారితో ఇలా అన్నాడు, గురుదేవా, కౌపీర్ణ సంరక్షణార్థం అయం పటాటోపహ అని. నా గోచిని కాపాడుకోవడం కోసం ఇంత పటాటోపం పెంచుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు. నాకిప్పుడు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకుని ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి మళ్ళీ అడవికి వెళ్ళిపోయి హాయిగా కందమూలాలు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడు. అప్పటి నుంచి లోకంలో కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అనే సామెత వచ్చింది. ఈ రోజుల్లో మనందరిది ఇదే పరిస్థితి. హంగుల కోసమో ఆర్భాటాల కోసమో, లేకపోతే ఇప్పటికన్నా ఇంకా సుఖంగా ఉండాలనుకోవడం కోసమో ఉన్న ప్రశాంతత పోగొట్టుకుని అక్కర్లేని విషయాల కోసం పరుగులు తీస్తూనే ఉన్నాం. ఇలాంటి మన వాళ్ళని చూసే పెద్దవాళ్ళు ఈ సామెతను చెప్తూ ఉంటారు.